తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో జాతీయ రత్నాలు అయినటువంటి జాతీయ రత్నాల్లో అనబడే తెలుగుదేశం పార్టీ నాయకులు మా మీద అంటే మా వైఎస్ఆర్ కుటుంబం మీద విమర్శలు చేశారు. వ్యక్తిగతంగా నన్ను విమర్శ చేశాడు. ఒక నాయకుడు, నేను పేరు చెప్పను, నాయనైతే మాజీ మున్సిపల్ చైర్మన్ భర్త అన్నాడు. దాంతోపాటు నాది ఇంకోటి కూడా ఉంది, హ్యాట్రిక్ కౌన్సిలర్. 3 సార్లు కౌన్సిలర్ పలమనేరు మున్సిపాలిటీలో. పలమనేరు మున్సిపాలిటీ పుట్టినప్పటి నుంచి నేను కౌన్సిలర్. పలమనేరు మున్సిపాలిటీ ఉన్నప్పుడు నేను కౌన్సిలర్ ఉంటా. ఇంకోటి నాకు చెప్పాడు బౌండరీ యాదో ఎక్కడో తెలియదు అని చెప్పాడు. నేను డీలిమిటేషన్ మెంబర్ అంటే నేను మున్సిపాలిటీ డీలిమిటేషన్ చేసేటప్పుడు ఏ బౌండరీ ఎక్కడ ఏ అన్నీ నాకు ఈ పనులు మొత్తం తెలుసు కాబట్టే నేను 3 సార్లు కౌన్సిలర్ అయినా. నువ్వు పలమనేరుకి వచ్చేటప్పటికి నేను కౌన్సిలర్. నువ్వు ఊరు ఏదో ఊరు అంటే ఆ ఊరు ఒడ్డు నుంచి వచ్చేటప్పటికే నేను కౌన్సిలర్ అయిపోయినా. ఇక పందేరు రోడ్డు నుంచి వచ్చినప్పుడు నేను కౌన్సిలర్ అయినా. ఆఫీస్ చైర్మన్ అయిపోతానా? వ్యక్తిగతంగా మాట్లాడద్దు. అదేదో రీల్ ఒకటి పెడతాను వరుసగా 10 ఏళ్ళు పెడతానే ఉన్నావు. 10 సంవత్సరాలు పెడతాను నా సర్జరీని. దాన్ని ఎడిటింగ్ చేసి దానికి ఏదో ఇదేంటి కడిగే వీడియో ఇస్తాను పెడుతురంట. నా వీడియో ఒకటి ఇస్తాను పెట్టండి. ఇంకో వ్యక్తిగతంగా పోవద్దండి దయచేసి. నేను వీడియోలు చూపించి భయపడిపోయి పారిపోతా ఉంటున్నారా? అన్ని సిద్ధమే కూర్చోనేది ఇలా ఎవడు ఏమే గాజు అంత దాదానే సిద్ధమైన కూర్చొని అందరూ ఇక్కడ ఏమో మాట్లాడిస్తే ఏమో చేస్తాము పట్టేస్తాము అది ఏముండదు. రెడీగా ఉన్నాము. తలారో నాయకుడు చెప్పినానంట మాట్లాడద్దు వద్దని. నేను మాట్లాడుతూనే ఉంటా. మరి ఇప్పుడు అదే చెప్పాను కదా, మీరు నిలిపేది మేము నిలుపుతామని. ఇప్పుడు మళ్ళీ మేము ఇస్తాము, మళ్ళీ ఏంటి మళ్ళీ మేము ఇస్తాము. మీరు ఒకటి ఇస్తే 2. నేను వ్యక్తిగతంగా మాట్లాడడం ఎవరో ఎంత ఏమి చేసింది ఇక్కడ కూడా మాట్లాడదు. ఎందుకు అది ఆ టైంలో జరిగిపోయింది. అవన్నీ చెప్పాల్సిన అవసరం లే. మదనపల్లి గురించి చెప్పినావు, నేను మద్యం అమ్ముతా గంజాయి అమ్ముతా కానిపోకుండా గురించి నేను ప్రమాణం చేస్తాను. నా బిడ్డ మీద ప్రమాణం చేస్తాను. నేను ఎక్కడన్నా కానీ ఎవరికైనా కానీ ఒక గంజాయి అమ్మినానని కానీ మద్యం అమ్మినా కానీ ఎక్కడ చెప్పమని చెప్పు. అవన్నీ అమ్మేమని ఎవరు ఓట్లు వేయరండి జనాలు. 3 సార్లు నన్ను గెలిపించారు. స్థిరంగా ఒకే పార్టీలో ఉండా, స్థిరంగా ఒకే వార్డులోనే ఉండా. ఆడో వాడు ఈడో వాడు పోలా. నేను గంజాయి అమ్మేవాడు. నేను ఆ వీధిలో ఉండే వాళ్ళు గంజాయి అమ్ముతారు టెట్రా ప్యాకెట్లు అమ్ముతానని చెప్తావు. మదనపల్లిలో ఉండేవాడిని టెట్రా ప్యాకెట్లు అమ్మే వాళ్ళు వాళ్ళ వాటిన ప్రజలు 300 ఎలక్షన్ పోతావు కదా బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు. మీకు బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారు. ఏమన్నా నోరు ఉందని ఏముంటుంది మాట్లాడొద్దంట. వ్యక్తిగతంగా మాట్లాడితే మరి మేము వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తుంది. నీ పార్టీ ఏదో దానికి చెప్పు. నీ స్టాండ్ ఏమో ఆ స్టాండ్ మీద నిలబడు. నా స్టాండ్ మీద నిలబడతా. అంతేగాని వ్యక్తిగతంగా మాట్లాడేది మానుకోండి. అదే పని మళ్ళీ అక్రమ కేసులు పెట్టేది వార్డులో, మా వార్డులో రౌడీ షీటర్లు పెట్టేది, బెదిరించేది, రెడ్ బుక్ రాజ్యాంగం నడిపించేది ఎన్ని రోజులు నడుస్తుందన్నా? 2 ఏళ్ళు 3 ఏళ్ళు. మళ్ళీ తర్వాత సేమ్ సీన్ రిపీట్ మళ్ళీ.